సభ్యులకు, కార్యకర్తలకు, జిల్లా వాసులకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జిల్లా యంత్రాంగం వైపు నుంచి. చాలా మంది పెద్దలు కలిసి మెగా చెక్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సుధాకర్ యాదవ్ గారు, శాసనసభ్యులు మైదుకూరు, అలాగే వారితో పాటు యువ నాయకులు శ్రీ పుత్త కృష్ణ మంత్రివర్యులు శ్రీమతి సంజీవ్ రెడ్డి గారి, సవితమ్మ మేడం గారు, అలాగే వారితో పాటు ప్రభుత్వ విప్ శ్రీ చదిప్రాల ఆదినారాయణ రెడ్డి గారు, అలాగే వారితో పాటు మరో ప్రభుత్వ విప్ శ్రీమతి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి మేడం గారు, అలాగే వారితో పాటు పెద్దలు శ్రీ నంద్యాల వరదాస్ రెడ్డి గారు, శాసనసభ్యులు ప్రొద్దుటూరు. ఈ వేదిక ద్వారా నేను ఈ జిల్లా వాసిని, నేను రాయలసీమ పులిబిడ్డ, నేను కడప జిల్లా బిడ్డని, నేను పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పుకునే ఒక వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కడపకి ఏం చేశాడో నేను ఇన్ఛార్జి మంత్రిగా ప్రశ్నిస్తున్నానన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. రండి, 5 సంవత్సరాలు మీరేం చేశారో, మరి ఈ రోజు మీ కడప జిల్లాకు మీరేం చేశారో, మీ పులివెందులకు ఏం చేశారో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు మీరు పెన్షన్ పెంచడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, 200 ఉన్న పెన్షన్ ని 1000 రూపాయలు చేసింది మన చంద్రన్న, 1000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 2000 చేసింది మన చంద్రన్న. మరి 2000 ఉన్న పెన్షన్ ని 3000 చేయడానికి 5 సంవత్సరాలు పెట్టింది జగన్ రెడ్డి గారికి, జగన్ రెడ్డి బ్యాచ్. ఈ రోజు మేము ఆ రోజు ధైర్యంగా చెప్పాం, అయ్యా ఎంతమంది పెన్షన్దారులు మేము ఎవరు పెన్షన్లు పీకలేదు, 4 లక్షల పెన్షన్లు పీకి 3000 పెన్షన్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ రోజు మన అధినేత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3000 ఉన్న పెన్షన్ 4000 ఇస్తామన్నాం. గత బ్యాలెన్స్ మనం ఏ రోజైతే ప్రకటన చేశామో ఆ 3000తో పాటు 4000 పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. వీళ్ళు పెన్షన్ల గురించి మాట్లాడతారా? పెన్షన్లకు వెన్నుపోటు పడిచింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నా. వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నా. కడప నాడి వంతన చెప్తున్నా. మరి వెన్నుపోటుదారుడు మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ అని చెప్తున్నా. ఏం చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు? తల్లి అమ్మఒడి, నేను బిడ్డలందరికీ మేనమామ అని చెప్పారు. మరి ఎంతమందికి ఇచ్చారండి అమ్మఒడి? ఈ రోజు మేము గర్వంగా చెప్తున్నాం, కూటమి నాయకులు, కూటమి అధికారులు, కూటమి ప్రజాప్రతినిధులు తల్లికి వందనం ఎంత మందికి ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇచ్చిన ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క పిల్లలకి మన విద్యాశాఖ మంత్రి, విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి, మరి ఒక పక్క తల్లికి వందనం అందజేస్తూ మెగా డిఎస్సి ఇస్తూ, మళ్ళీ డిఎస్సి ఇస్తూ, మళ్ళీ మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తూ, పిల్లలకి నాణ్యతమైన విద్య ఇస్తూ, నాణ్యతమైన భోజనం ఇస్తూ, నాణ్యతమైన మీలా మాకు ఫోటోలు పిచ్చి లేదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీద ఒక కిట్ స్కూల్ బ్యాగ్ ఇచ్చి ఈ రోజు పిల్లలకి నాణ్యతమైన విద్య, నాణ్యతమైన భోజనం, ఒక పక్క స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తున్న మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు. మరి పిల్లలకు వెన్నుపోటు పొడిచింది ఎవరని నేను అడుగుతున్నా, మీరు కాదా వైసీపీ పార్టీ నాయకులని నేను ఈరోజు అడుగుతున్నా. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.